హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. సో అందరూ క్రాకర్స్ కాల్చుకున్న తర్వాత స్వీట్ చేసుకుంటారు కదా. సో ఆ స్వీట్ ఇవాళ మైసూర్పాక్ అండి. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ షుగర్ 2 కప్స్ తీసుకుంటున్నా అండి. 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాం కదా. సో 1 కప్ శనగపిండికి 2 కప్స్ షుగర్ అనమాట. సో ఇది త్వరగా ఈజీగా అయిపోతుందండి. మనం ఎప్పుడు గులాబ్ జామున్ అలా చేసుకుంటాం కదా. సో ఈసారి ఇలాగ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పూసగా బాగుంటుంది. అండ్ ఇందులో 3/4 కప్పు వాటర్ తీసుకుంటున్నాను నేను. సేమ్ పక్కా ఇదే కొలతలతో వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాగా పూసగా అండ్ బాగా పొంగి బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలాగే చేసి పెట్టండి, పక్కా బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పక్కన స్టవ్ మీద ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో ఘీ యాడ్ చేసుకోవాలండి. నేను 3/4 కప్పు ఘీ తీసుకున్నాను. స్టవ్ ఆన్లోనే ఉండాలి. ఇది మనకి పక్కన పాకం ఉంది కదా, అదంతా అయిపోయేంత వరకు కూడా ఇది స్టవ్ ఆన్లోనే ఉండాలి. సో సిమ్లోనే పెట్టుకొని ఇలాగ తర్వాత నెక్స్ట్ ఆయిల్ కూడా నేను 1 కప్ యాడ్ చేశాను. ఘీయే వేసుకోవాలి మొత్తం అనుకుంటే 2 కప్స్ ఘీ ఉంటే 2 కప్స్ వేసేసుకోండి. నేను కొంచెమే ఉందండి, సో అందుకని చెప్పేసి అది ఒక 3/4 కప్ తీసుకున్నాను అండ్ మిగిలింది ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇది ఇంకా బాగా మరగాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. మీ దగ్గర మౌల్డ్ ఉంటే మౌల్డ్ అయినా యూజ్ చేయండి. సో దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా గ్రీస్ చేయండి చుట్టూ కానీ మొత్తం. సో ఇప్పుడు ఈ పాకం చూడండి, తీగ పాకం రావాలండి. చూసారా, కొంచెం లైట్గానే వస్తుంది, ఇంకొంచెం రావాలి. సో ఇంకా అలా కలుపుతూ ఉండండి, వస్తుంది. ఇంకొక హాఫ్ మినిట్ అండి, హాఫ్ మినిట్లో వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకొంచెం రావాలి. అప్పుడు ఏంటంటే మనకి పచ్చితనం అదంతా స్మెల్ పోతుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి వచ్చింది కదా పాకం. సో ఇంకా శనగపిండి వేస్తున్నాను అనమాట, 1 కప్పు ఈ శనగపిండి. దీన్ని బాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. విస్కర్ ఉంటే విస్కర్తో కలపండి, లేదు అంటే ఆల్మోస్ట్ కలిసిపోతుందండి. సో బాగా తిప్పుతూ ఉంటే ఆ ఉండలు కూడా మొత్తం కరిగిపోతాయి అన్నమాట. ఏముండవు, చూసారా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఎక్కడో ఒక్కటి ఉంది, అది కూడా కొంచెం అలా కంటిన్యూస్గా కదుపుతూ ఉంటే పోతాయండి. సో ఇంక ఇలాగ బాగా కలుపుతూ చూసారు కదా, కొంచెం అలాగా బాగా బుడగలు రావాలి అండ్ అలాగ ఫ్రూత్ రావాలన్నమాట. ఆ నురగ అట్లా వస్తూ ఉంటే కొంచెం ఆ శనగపిండి పచ్చి వాసన అంతా పోతుందండి. ఇప్పుడు మనకు పక్కనే కాగబెడుతూ ఉన్నాం కదా ఆయిల్, ఆ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఒక్కొక్క గంట అట్లా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ శనగపిండిది పీల్ చేసుకుంటుంది అనమాట ఈ పాకం అంతా. చూసారా, పైకి ఆయిల్ కనిపించదు, మొత్తం అలాగా దానిలోకి కలిపేసుకుంటుంది అనమాట. అలా కలిపేసుకునేంత వరకు తిప్పాలి. ఇట్లాగా తిప్పుతూ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ అట్లా కలుపుతూ ఉండాలి. చూసారా, ఇట్లా అదే నెయ్యి ఉంది కదా, అది యాడ్ చేసుకుంటూ ఉండాలి, ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. చూసారా, అసలు గోల్డెన్ కలర్ అసలు ఎంత బాగుంటుందంటే ఆ స్మెల్ అయితే పక్కన అంతా వస్తూ ఉంటుంది అనమాట. నేను ఇది చేసిన తర్వాత మా పక్కన వాళ్ళకి ఇద్దామని వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు అంటున్నారు, అవునండి చేశారా, స్మెల్ వచ్చింది మాకు కూడా అని చెప్పేసి. అంత స్మెల్ వస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకొంచెం ఉడకాలండి, మనకి ఇక్కడే రవ్వగా అనిపిస్తుంది. సారీ, ఇదిగోండి చూడండి, ఇక్కడ చూసారు కదా, ఇలా విడిపోయి రవ్వగా వస్తుంది. సో ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా రవ్వగా వచ్చేంత వరకు ఉంచండి. కొంచెం మనకి ఇందాక నురగ వచ్చింది కదా, ఆ నురగ వచ్చిన తర్వాత ఇలాగ రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇంకా ఇలాగ మౌల్డ్ చేసుకున్నారు కదా, సో దీన్ని అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని ఈక్వల్గా ఇంకా కొంచెం ఆరగానే కట్ చేసుకోవాలండి. తర్వాత ఏంటంటే వెంటనే ఆరిపోతుంది. సో చూడండి, ఇలాగ మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. అసలు ఇంకా వేడి మీద అయితే ఇంకా టేస్ట్ అద్దిరిపోయిందనమాట. ఇంకా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అండి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్లో ఆరిపోతుందండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ అయితే అసలు ఇంకా చెప్పనక్కర్లేదన్నమాట. మీరు ట్రై చేసినాక చెప్పండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా నేను ఇక్కడ సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికి ఆరిపోయినాయి అండి. పైన ఇంకా నేను బాదం పప్పుతో కొంచెం గార్నిషింగ్ చేశాను అనమాట. ఇంక ఇలాగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే అండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి,
ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, చాలా పూసగా రవ్వగా ఉంటుంది, చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.